సినిమా రంగం నుంచి రాజకీయాలకు వచ్చి కూడా రాజకీయాలలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మీరు కొత్త ఒరవడి రాజకీయాల్లో కూడా తీసుకురావడం, మీరు చేపట్టినటువంటి ప్రచార కార్యక్రమం కానీ, మీకు వస్తున్నటువంటి స్పందన కానీ అద్భుతంగా. మేమందరం ప్రతి కార్యక్రమాన్ని వేరే ప్రత్యామ్నాయ పార్టీలో ఉన్నప్పుడు కూడా మీ రాకను మేము గమనించే వాళ్ళము. మీరు చేస్తున్నటువంటి ప్రచారము, కొత్త ఒరవడి మీరు అద్భుతంగా చేశారు. ప్రాంతాలకు అతీతంగా మీకు స్పందన లభించింది, చాలామంది గెలిచొచ్చారు. ఒక ఆర్టిస్ట్గా నేను మంచి స్థితిలో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాల్సినటువంటి ఒక పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో నేను ప్రజలకి ఏదో చెయ్యాలనే తప్పనే ప్రధానం తప్ప ఎలాంటి పొజిషన్స్ ఏమిటి దీని మీద నాకు దృష్టి లేదు. ఎందుకంటే అన్నిటికీ మించినటువంటి ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళ మనసులో వాళ్ళు ఇచ్చిన తర్వాత దానికి మించి నాకు ఏది కావాలి కోరిక లేదు నాకు. అయితే ఏదో చిన్న ఎత్తున మనకి తెలిసి మనకు అందుబాటులో ఉన్నటువంటి చారిటబుల్ ట్రస్ట్ ఇవి పెట్టి చేస్తాను, నేత్రదానం అని రక్తదానం అని చేస్తున్నాం. కానీ పెద్ద ఎత్తున చేసే అవకాశం భగవంతుడు ఇస్తే కనుక అది చిత్తశుద్ధితోటి నేను మనసావాచ కర్మేణ చెయ్యాలి అని ఆ రకంగా నా కృతజ్ఞత తీర్చుకోవాలని మాత్రం చూపించాలని మాత్రం నాకు ఎప్పుడు ఉంటుండేది. నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంటుంది. ఇది అంతకుముందు ఒకటే ఉండేది, ఇలా పెట్టినప్పుడల్లా ప్రతిసారి మీరే జ్ఞాపకం వస్తారు నాకు. ఎంత కీన్ అబ్జర్వ్ చేశాను.